సో ద్వారాలకు సంబంధించి అయితే ఈ 3 ద్వారాలు పెట్టుకోవచ్చండి, ఇది 100%. ఒకవేళ తూర్పు వద్దనుకుంటే ఈ 2 ద్వారాలు కంపల్సరీ పెట్టాలి, ఇది ఒకటోదండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ కండిషన్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గోడౌన్ అనేది నైరుతిలో పెట్టొద్దు. నైరుతిలో గోడౌన్ పెడితే 100% ఇది మీకు ఏమవుతుందంటే స్టాక్ అంతా ఇక్కడ నిలిచిపోతుంది. సో కాబట్టి ఇది అసలు పనికిరాదు. సో ఇది ఓనర్ గోడౌన్, అంటే ఓనర్కి సంబంధించిన రూమ్. నెక్స్ట్ వచ్చేసేసేమో వర్కర్ రూమ్, నెక్స్ట్ వచ్చేసేసేమో గోడౌన్ తీసుకోవాలి, ఇది ప్రొసీజర్. సో ఈ రూమ్ సైజులు ఎలా తీసుకుంటారనేది మీ ఇష్టం. ఇక్కడ చూడండి, కొంచెం చిన్నగా పెట్టాను నేను, ఇంత ఓకే అంటే ఇంత. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వర్కర్ రూమ్. సో ఎక్కడైతే ఈ సెంటర్ పాయింట్ ఉందో ఇక్కడ డోర్ లేదంటే విండో, ఇక్కడ డోర్, ఇట్లా డోర్, మళ్ళీ దీని ఆపోజిట్లో విండో. అంటే ఈ సెంటర్ ఓపెనింగ్, ఈ సెంటర్ ఓపెనింగ్, ఇక్కడ ఓపెనింగ్, ఇక్కడ డోరా విండోనా మీ ఇష్టం, ఇక్కడ డోర్, మళ్ళీ ఇక్కడ విండో. సో ఈ 4 సెంటర్స్ ఇలా ఓపెన్ చేయాలి. ఇదేమో ఓనర్ రూమ్ అనేది ఇక్కడ లేదు, ఓనర్ రూమ్ ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఇక్కడ వర్కర్ రూమ్, ఇక్కడేమో గోడౌన్. సో ఈ విండో కంపల్సరీ గోడౌన్కి పెట్టించండి, సూపర్. ఈ డోర్ ఓకే, ఇది పర్ఫెక్ట్ అండి. ఇంతే మొత్తంలో కరెక్షన్స్ ఇవి మేజర్, ఇంకా మైనర్ అని చెప్తాను.